హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమైనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? ఆయనని ఎంతగానో ఆదరిస్తున్నారు, ఆయనని ఎంతగానో హక్కును చేర్చుకుంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలేవాడు నాయకుడని నేను ఎప్పుడు చెప్తుంటా. అట్లా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యని ఈయన తీసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ దిశగా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ కనీ విని ఎరుగని విధంగా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలి అనే ఒక మార్క్ సంపాదించుకున్నటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. రోజా, నువ్వు నిన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా ఆమెకి ఎక్కడ కనిపించేది లేదు, ఆమెని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు మీడియా కూడా పాపం ఆమెను పట్టించుకోవట్లేదంటే దయచేసి నా విన్నపం ఏమంటే, నా మీడియా సోదరులు ఈరోజు మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే మీడియా సోదరుల భిక్షనే చెప్తాను నేను. ఎందుకంటే మేము మాట్లాడింది మాట్లాడినట్టు నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకెళ్లేది మీడియా కాబట్టి ఆ మీడియా వాళ్ళందరికీ కూడా నాదొక విన్నపము, కోరికను అర్థం చేసుకొని ఆ రోజాను కూడా కొంచెం హైలైట్ చేయండి సార్. ఎందుకంటే పాపం మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆమె దగ్గర ఏ విషయం లేదు, ఆమె ఏమీ మాట్లాడలేదు, ఆమెను ఎవరు పట్టించుకునేవాడు లేడు. నన్ను గమనించండి, నేను ఒక దాన్ని ఉన్నాను అని మళ్ళీ బయటకు ఏ విధంగా రావాలి? అందరికీ ప్యాషన్ కదా పవన్ కళ్యాణ్ గారిని అంటే. మళ్ళీ అందరు జనాలు నా నోళ్ళలో నాంతాము, మళ్ళీ జన సైనికులు వస్తారు, నన్ను తిడతారు, నేను హైలైట్ అవుతాను. అది కూడా ఈసారి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, ఆ ఇంటర్వ్యూలో ఆవిడ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు పోర్ట్ఫోలియో ఇంత బాగా ఉంది, అసలు ఆయన చూస్తేనే ప్రజలు ఆదరిస్తున్నారు, ఆ తర్వాత జన సైనికులు చాలా సంబరాల్లో ఉన్నారు, ఆమె ఎన్ని ఓర్చుకోలేదు. వెంటనే ఆమె అన్న మాట ఏంటంటే, అంత సిగ్గులేని జెండా కూలీలను నేను ఎక్కడ చూడలేదు, వాళ్ళు జెండాలు తప్ప పార్టీల జెండాలన్నీ మోస్తారు అని అనింది.